సో వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం మిగిలిన క్వశ్చన్స్ కూడా కంటిన్యూ చేద్దాం. సో 52nd క్వశ్చన్ వచ్చేసరికి విచ్ ఆర్గనల్స్ ఇన్ ద సెల్ అదర్ దెన్ న్యూక్లియస్ కంటైన్స్ డిఎన్ఏ. ఏ ఆర్గనల్స్ లో డిఎన్ఏ న్యూక్లియస్ లో కాకుండా ఇంకా ఎక్కడెక్కడ ఉంటుంది అన్నది చూసుకుంటే కనుక దీంట్లో మైటోకాండ్రియా ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మైటోకాండ్రియా మరియు క్లోరోప్లాస్ట్ వాటికి సొంతంగా డిఎన్ఏ కలిగి ఉంటుంది. సో మైటోకాండ్రియా ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ది సైట్ ఆఫ్ సెల్యులర్ రెస్పిరేషన్ ఇన్ యానిమల్ సెల్ ఈజ్ మైటోకాండ్రియా. ఎందుకంటే ఇదే పవర్ హౌస్ ఆఫ్ ది సెల్, ఇదే ఏటీపీ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది, విచ్ ఆర్ రిక్వైర్డ్ ఆఫ్ ది ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ది సెల్. ఓకే, సో రెస్పిరేషన్ అనేది వచ్చేసరికి మైటోకాండ్రియా. Which one of the following groups of the cellular organelles contains DNA? మైటోకాండ్రియాలో ఉంటుంది, న్యూక్లియస్ లో ఉంటుంది, క్లోరోప్లాస్ట్ లో ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ది రైట్ ఆన్సర్ స్ట్రైట్ అవే. ఇంకా ప్లాస్మా మెంబ్రేన్ వీటిలో ఉండదు. Which one of the following functions is not carried out by smooth endoplasmic reticulum? ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది 2 టైప్స్ ఉంటాయి. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మరియు రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఈ రెండు ఉంటాయి. ఓకే, సో రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది ప్రోటీన్ సింథసిస్ కి ఉపయోగపడుతూ ఉంటుంది. వెరాజ్ ది స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది లిపిడ్ మరియు స్టెరాయిడల్ సింథసిస్ కి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏం అడిగాడో చూద్దాం. Which one of the following functions is not అనేది ఇక్కడ ఇంపార్టెంట్, నాట్ క్యారీడ్ అవుట్ బై స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఏంటది? స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది ప్రోటీన్ సింథసిస్ చేయదు. సో దిస్ ఈస్ ది రైట్ ఆన్సర్. ప్రోటీన్ సింథసిస్ అనేది చేయదు. ప్రోటీన్ సింథసిస్ అనేది చేసేది ఇట్స్ డన్ బై రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఓకే, నెక్స్ట్ వన్. The Golgi bodies very common in the secretory cells are originated from. Golgi bodies ఎక్కడి నుంచి సెక్రేట్ అవుతూ ఉంటాయి? సో ఈ Golgi bodies అనేది ఎక్కడి నుంచి సెక్రేట్ అవుతూ ఉంటాయి అని అంటే కనుక మెయిన్ గా ఒక నిమిషం, సో మెయిన్ గా ఈ Golgi బాడీస్ అనేది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నుంచి సెక్రేట్ అవుతూ ఉంటాయి. ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమే ఈ Golgi బాడీస్ అనే వాటిని తయారు చేస్తూ ఉంటుంది, లేదా Golgi కాంప్లెక్స్ లేదా Golgi apparatus వీటిని ఇలా కూడా అంటూ ఉంటారు. సో ఈ Golgi కాంప్లెక్స్ లేదా Golgi apparatus అనేది పైన చూసినప్పుడు చాలా స్మూత్ గా ఇలాగ ఒక శాక్ లైక్ స్ట్రక్చర్ కింద ఉంటుంది పైన చూసినప్పుడు. మై ఆర్టిస్టిక్ రిప్రజెంటేషన్ మే బి బ్యాడ్, బట్ ప్లీజ్ బేర్ విత్ మీ. ఒక సంచిల మాదిరిగా ఉంటాయి ఈ Golgi కాంప్లెక్స్ అనేది. సో ఈ Golgi కాంప్లెక్స్ అనేది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది చేస్తూ ఉంటుంది. ఈ Golgi కాంప్లెక్స్ నే మనం ఈ సన్న సన్న శాక్ లైక్ స్ట్రక్చర్స్ ని సిస్టర్నే అని అంటూ ఉంటాం. సిస్టర్నే. ఓకే, అండ్ దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ as ది ట్రాఫిక్ పోలీస్ ఆఫ్ ది సెల్స్. ట్రాఫిక్ పోలీస్ ఆఫ్ సెల్స్. నెక్స్ట్, సో which of the following cell organelles play the most significant role in protein synthesis? ప్రోటీన్ సింథసిస్ కి వచ్చేసరికి ఏవేవి బాగా చేస్తూ ఉంటాయి అన్నది చూస్తే గనక ఐ థింక్ ఇట్స్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాండి. సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఎస్, ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ ద రైబోజోమ్స్.
ఎందుకు కాదో చెప్తాను. లైసోజోమ్స్ అనేవి దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ది సూయిసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్స్ అండ్ దే ఆల్సో హెల్ప్ ఇన్ డైజెస్టింగ్ ది మెటీరియల్. సెంట్రోజోమ్స్ అనేవి న్యూక్లియస్ లోని క్రోమోజోమ్స్ లో ఒక పార్ట్ అది. ఓకే, అండ్ గోల్జీ apparatus, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు గోల్జీ apparatus దే ఇన్వాల్వ్ ఇన్ ది secretion, processing and packaging of the organelles of the cell. Okay, and mitochondria is called as the powerhouse of the cell. So ivi kaadu. So correct answer would be endoplasmic reticulum and ribosomes. ఈ రైబోజోమ్స్ ఏనండి చాలా ప్రప్రథమైన పాత్ర అనేది పోషిస్తూ ఉంటాయి ప్రోటీన్ సింథసిస్ కి. ఓకే, సో రైబోజోమ్స్ అనేది బ్లైండ్ గా గుర్తుపెట్టుకుని ఉంటే చాలు మనకి. నెక్స్ట్, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ యాక్ట్స్ యాజ్ ఎ మేజర్ సైట్ ఫర్ ది సింథసిస్ ఆఫ్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, లిపిడ్స్ అండ్ స్టెరాయిడ్స్, ఎందుకంటే ఇది స్మూత్. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది ప్రోటీన్స్ ఇన్ mammalian సెల్స్ ఈజ్ కరెక్ట్. ప్రోటీన్స్ ఇన్ mammalian సెల్స్ ఆర్ synthesized in cell membrane, కాదు. ప్రోటీన్స్ ఇన్ mammalian cells are not synthesized in cell membrane but directly absorbed from food, కరెక్టే. Proteins in mammalian cells are synthesized in rough endoplasmic reticulum, partial గా కరెక్టే. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కరెక్టే. Protein mammals in mammalian cells are synthesized in Golgi apparatus, not right. So correct answer would be B or C. But which will one be prominent అన్నది చూస్తే కనుక 59. C is the right prominent one. C is the right prominent answer. So C అనేది పక్క. Next, endoplasmic reticulum is called as the skeleton of the cell, కాదు. skeleton of the cell కి వేరేది ఒకటి ఉంటుంది, సైటోస్కెల్టన్ అంటూ ఉంటారు. ER is divided into 3 types, కాదు. 2 types కింద డివైడ్ చేస్తారు. స్మూత్ ప్లాస్మిక్ రెటిక్యులమ్ అండ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ 2 types. సో ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. Smooth ER is rich in actively protein secreting cells. So only 3 is the right answer. That's it. సో తప్పకుండా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. మంచి మంచి కంటెంట్ అనేది వస్తూ ఉంటుంది.